జానకి, నే విన్నది నిజమేనా అంటూ జానకి గదిలోకి వచ్చింది లక్ష్మి. ఏమిటది? పిల్లాడికి పాలిస్తూ అడిగింది జానకి. నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నావని అంది లక్ష్మి. అవును లక్ష్మి, ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. కారణం నీకు తెలియదా లక్ష్మి? ఎదురు ప్రశ్న వేసింది జానకి. ఇంత తొందరగానా? వారం రోజులై ఈరోజే ఇంటికి వచ్చావు. ఇంకా ఆరోగ్యం పూర్తిగా రానేలేదు, అప్పుడేనా? ఆదుర్దాగా అడిగింది లక్ష్మి. అవును లక్ష్మి, ఇంకా నలుగురికి తెలియకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళటం మంచిదని అనిపించింది నాకు, నిదానంగా అంది జానకి. జానకి, ఎప్పుడు నీ మాటే సాగాలని పట్టుదల నీది. ఇంకోసారి ఆలోచించు, సానునయంగా అడిగింది లక్ష్మి. అన్నీ ఆలోచించుకున్నాను లక్ష్మి. నీతో మరో విషయం కూడా చెప్పాలి అని లక్ష్మి వంక చూసింది జానకి. చెప్పు. నా పిల్లలని కూడా నాతో తీసుకువెళ్తున్నాను. మొదట జానకి అన్నదేమిటో అర్థం కాకపోయినా తర్వాత గ్రహించుకునేసరికి లక్ష్మికి తన కాళ్ళ కింద నేల కదిలిపోయినట్లనిపించింది. జానకి అని వెర్రికేక పెట్టింది. ఏమిటి నువ్వంటున్నది? పిల్లల్ని నీతో తీసుకువెళ్ళిపోతావా? ఎక్కడికి? గబగబా అంది లక్ష్మి. జానకి మాత్రం ప్రశాంతంగా, లక్ష్మి, ఈ సంగతి నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసు. కానీ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఇంకా బాధగా ఉంటుందని ఈ వారం రోజుల్లో తెలుసుకున్నాను అంది. అంటే అప్పుడు సుందరికి నేనేమని జవాబు చెప్పుకోవాలి జానకి? ఎన్నాళ్ళు ఆడిన నాటకం, నేను ఆయనకి రాసిన ఉత్తరాలు నీకు తెలుసు. ఇప్పుడిలా నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళిపోతే ఆ పైన మరేం మాట్లాడలేకపోయింది లక్ష్మి దుఃఖంతో. క్షమించు లక్ష్మి, ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే విన్నాను. కానీ ఈ విషయంలో నన్ను బలవంతం చేయకు. నేను మాట తప్పిన దాన్నని నువ్వు తిట్టుకున్నా సరే, ఇక సుందరికి ఏం జవాబు చెబుతావో నీ ఇష్టం. పోని కాన్పు పోయిందని వ్రాయి, అది సహజమేగా అంది జానకి. జానకి, ఇవన్నీ ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? చెప్పు జానకి, ఇదంతా నన్ను తమాషా చేయటానికి అంటున్నావని? అవునా? తమాషా కాదు లక్ష్మి, నిజంగానే అంటున్నాను. పూర్తి తెలుగుతోనే అంటున్నాను. నేను పిల్లల్ని తీసుకువెళ్ళటం అనేది అక్షరం సత్యమే, దృఢంగా అంది జానకి. ఆ క్షణంలో ఏ భూకంపమో వచ్చి తనని నాశనం చేస్తే బాగుండననిపించింది లక్ష్మికి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే, జానకి, ఇలా అనటానికి నీకు మనసెలా ఒప్పుతుంది? బిడ్డ వద్దు, ఆభాషం చేయించుకుంటానన్న దానివి. ఒక్కసారిగా నీకు ఈ ప్రేమ రావటం ఆశ్చర్యంగా ఉంది జానకి. ఈ పిల్లలు నా దగ్గర పెరిగినా నేను ఎప్పటికీ పెంపుడు తల్లినే, కన్న తల్లివి నువ్వే. ఈ నిజం మనిద్దరికే తెలుసు. నీ ఆలోచన మానుకో జానకి. నన్నిప్పుడలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోకు. కాన్పు వచ్చి పోయిందంటే సుందరి ఎంత బాధపడతాడో నీకు తెలియదు. అయినా మొదటి నుంచి నీ మాట మీద నమ్మకంతో ఇంతవరకు ఆయనతో పెద్ద అబద్ధం ఆడాను. చివరిలో ఒక్కసారిగా అదంతా నిజమే అన్నట్టు చెయ్యకు ప్లీజ్ జానకి. నీ నిర్ణయం మార్చుకో. అంతగా కావలసి వస్తే అప్పుడప్పుడు వచ్చి నీ పిల్లల్ని చూసుకో. అంతేగాని పిల్లల్ని నీ వెంట తీసుకువెళ్ళి నన్ను జీవోత్సవములా మిగిల్చి వెళ్లకు, ఆవేశంగా అంది లక్ష్మి. జానకి మాత్రం పరిహాసంగా నవ్వుతూ, నేను నీ సుఖం, నీ సంతోషం, మీ ఆయన ఆనందం చూడాలి కానీ నా కడుపు కోత, నా మమకారం నువ్వు అర్థం చేసుకోవా లక్ష్మి? ఆడదానికి మాతృత్వం గొప్పవరం అని నువ్వే అన్నావు ఒకసారి. అంత గొప్ప మాతృత్వాన్ని, తల్లిని, నన్ను, పిల్లల్ని వదిలిపెట్టమని ఈనాడు నువ్వే అంటున్నావు. అన్ని మాటలు వాదాలు నీవేనా? ఎప్పుడు నీ మాట ప్రకారమే నడుచుకోవాలా నేను? చెప్పు లక్ష్మి, నాకు గొప్ప సహాయం చేశావు నిజమే. దానికి రూపాయి పైసలతో లెక్కగట్టలేను. నీ అభిమానానికి ఆదరణ, విలువ ఇంతని చెప్పలేను. ఆ రోజు బిడ్డలే వద్దని నేనన్న మాట నిజమే, కాదనటం లేదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు, అవమానాలు వచ్చినా వాళ్ళు నా బిడ్డలే అని చెప్పుకునే ధైర్యం వచ్చింది నాకు. ఒక్కసారి నిదానంగా నువ్వే ఆలోచించు. తల్లిని, పిల్లని విడదీయటం మాత్రం మహాపాపం కాదు అంది. లక్ష్మికి మాటలే కరువయ్యాయి. జానకి అన్నది విన్న తర్వాత మనసులో మహాసాగరాలు పొంగుతున్నాయి. తను అన్న మాటలతో తననే కట్టేసిన జానకిని చూస్తుంటే ఆ క్షణంలో తను ఏ ఆఘాతంలోనూ ఉన్నట్టు అనిపించింది లక్ష్మికి. జానకి, నీతో వాదించటానికి నేను అసక్తురాలిని. ఇప్పుడు నేను ఇంతవరకు చేసింది మోసం కాబట్టే ఈ క్షణంలో నువ్వింత కఠినంగా మాట్లాడగలుగుతున్నావు. కానీ ఈ మోసం కేవలం నా స్వార్థం కోసమే చేశానా? నీ మంచి కోసం, నీ మీద నింద రాకుండా ఉండటానికి కాదా నే చేసింది?
అందుకోసం నేను పడిన శ్రమ నా నోటితో చెప్పుకోనక్కర్లేదు. నీకంతా తెలుసు జానకి. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది స్నేహద్రోహం. ఇన్నాళ్ళు నువ్వు నా మాటలకి ఎంత విలువ ఇచ్చావో ఈ రోజు వరకు నేను నీ మాటని నమ్ముతూ వచ్చాను. చివరి క్షణంలో అంతా తలకిందులు చేద్దామనుకుంటున్నావు నువ్వు. పిల్లల్ని తల్లి నుంచి విడదీయటం పాపం కాదా అన్నావు. కాదని ఎలా అంటారు ఎవరైనా? కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో నీకు తెలియనిది కాదు. నీ ఇష్టం జానకి. నిన్ను ఆపే శక్తి లేదు. ఇన్నాళ్ళు నీ మంచి చెడ్డలు చూశాను. ఈ క్షణం నుంచి నా గురించి, నా భవిష్యత్తుని గురించి ఆలోచించుకోవాలి. ఓడిపోతున్నట్టుగా అన్న లక్ష్మి మాటలు జానకిని కలవరపరిచాయి. లక్ష్మి ఆ గదిలోంచి వెళ్ళిపోతుంటే లక్ష్మి అని పిలిచింది జానకి మెల్లిగా. ఆశగా వెనక్కి తిరిగింది లక్ష్మి. నన్ను క్షమించు లక్ష్మి. ఆవేశంలో ఏదో మాట్లాడాను. నిదానంగా ఆలోచిస్తే నువ్వు చెప్పిన దాంట్లోని సత్యం గ్రహించాను. ఇప్పుడు ఇద్దరికీ కష్టం కలగని పరిష్కారం ఒకటి చేస్తాను అంది జానకి. తను వింటున్నది నిజమేనా అని చూసింది లక్ష్మి జానకి వంక. జానకి మాటల్లోని మెత్తదనం ఉండటం గమనించి, అవును లక్ష్మి, నువ్వే నన్ను ఆదుకోకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోవటానికే భయంగా ఉంది. అందుకే లక్ష్మి, ఈ ఇద్దరి పిల్లల్లో ఒకరిని నీ దగ్గర విడిచిపెడతాను అంది జానకి. జానకి, నువ్వెంత మంచిదానివే. చాలు జానకి, చాలు సంతోషంతో అంది లక్ష్మి. కానీ ఓ షరతు. మళ్ళా నువ్వు నేను ఈ జీవితంలో కలుసుకోకూడదు అంది స్థిరంగా జానకి. అదేమిటి జానకి? తెల్లబోతూ అడిగింది. అవును లక్ష్మి, ఇద్దరూ కమల పిల్లలు. రేపు వాళ్ళు పెరిగి పెద్దయినా ఒకే పోలిక రావచ్చు. కాదు, వస్తుంది. అప్పుడు ఎవరైనా మనిద్దరినీ అనుమానపడటానికి అవకాశం కల్పించిన వాళ్ళమవుతాము. అందుకనే మనిద్దరినీ కలవకూడదని అనేది నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అంది జానకి. జానకి చెప్పింది విని చిన్నగా నిట్టొచ్చింది లక్ష్మి. నీ ఇష్టం జానకి. నేను ఇవాళ సుందరికి టెలిగ్రామ్ ఇస్తాను. ఇన్నాళ్ళు ఇవ్వనందుకు కోపంగా ఉండి ఉంటుంది అంది లక్ష్మి గదిలోంచి వెళుతూ. కాన్పు ఆలస్యమైందని వ్రాయి నవ్వుతూ అంది జానకి వెనుక నుంచి. అలాగే. ఇలాంటి సమస్య వస్తుందనే కమల పిల్లలు పుట్టారు కాబోలు. ఈ సమస్యని నేను లక్ష్మి కాదు పరిష్కరించింది, ఈ పిల్లలే అనుకుంది జానకి పిల్లలి వంక వాత్సల్యంగా చూస్తూ. ఆ సాయంత్రం జానకి మందు ఇస్తూ, జానకి, ఇప్పుడేమంత తొందర వచ్చిందని ఈ ఊరి నుంచి వెళ్ళిపోవటం? కొన్ని రోజులు ఆగకూడదు అంది లక్ష్మి. వద్దు లక్ష్మి, ఇంకా ఇక్కడ ఎక్కువ రోజులుంటే ఈ మమకారం మరింత బలపడుతుంది. అప్పుడు ఈ పాటి సాయమైనా నీకు చేయలేనేమో అంది జానకి మందు తీసుకుంటూ. జానకి చివరి మాటలకు ఉలిక్కిపడింది లక్ష్మి. జానకి, ఇక నీ జీవితంలో పెళ్ళనేది లేదా? జానకి నిర్లిప్తంగా నవ్వింది. బిడ్డ తల్లిని పెళ్లి చేసుకునే విశాల హృదయుడు దొరికే వరకు నాకు బాబు, నేను బాబుకి ఒకరికొకరం తోడు అంది. గ్లాసు కడిగి బల్ల మీద పెడుతూ, పోనీ కొన్నాళ్ళు నీకు పనులు చేసి పెట్టడానికి నర్సమ్మను నీ వెంట పంపిస్తాను అంది లక్ష్మి మళ్ళీ. వద్దు లక్ష్మి, క్రమంగా ఈ ఊరిని, ఈ మనుషులన్నీ నన్ను మర్చిపోని. అదే ఇద్దరికీ మంచిది స్థిరంగా అంది జానకి. ఇంకేం మాట్లాడాలో తోచలేదు లక్ష్మికి. జానకి తన పిల్లల్లో ఒకరిని తనకి ఇచ్చినందుకు సంతోషంగానే ఉన్నా, శాశ్వతంగా జానకి తన జీవితం నుండి తప్పుకుంటుందనే ఆలోచన లక్ష్మికి ప్రతిక్షణం బాధగానే ఉంది. తన స్వార్థం కోసం జానకి ఆనందాన్ని, సంతోషాన్ని బలి చేయటం లేదు కదా అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ ఆలోచనని మరింత పెరగనివ్వకుండా తొక్కిపెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తుంది లక్ష్మి. మరో 10 రోజులు గడిచాయి. జానకి ఆఫీసుకు వెళ్ళిన వేళల్లో లక్ష్మికి పిల్లలిద్దరితోనూ సరిపోతుంది. సాయంత్రం జానకి ఆఫీసు నుంచి రాగానే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని డాబా మీదకి చేరతారు. జానకి భవిష్యత్తు గురించి అడుగుతుంది లక్ష్మి. దానికి ఏదో సమాధానం చెబుతుంది జానకి. లక్ష్మి, ఊరి నుంచి వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలి. మళ్ళీ ఎప్పుడు చూస్తాను వాళ్ళని అంది జానకి దిగాలుగా ఓ రోజు. తప్పకుండా వెళ్ళిరా జానకి, అసలు నేనే చెబుదామనుకుంటున్నాను ఈ సంగతి. అనుకున్నట్టుగానే జానకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాదు వెళ్లే ముందు మరో వారం రోజులు గడుపుంది జానకి. ఆ రోజే జానకి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. జానకి వచ్చేలోగా ఆ 3 రోజులు లక్ష్మి ఇద్దరి పిల్లలను నరసమ్మ సాయంతో జాగ్రత్తగానే చూసింది. జానకి తిరిగి రాగానే హైదరాబాదు ప్రయాణమయ్యింది. ఇంటికి వీళ్ళిద్దరిలో ఎవరు కావాలో కోరుకోనేలేదు నువ్వు అంది జానకి నవ్వుతూ. లక్ష్మి పిల్లలిద్దరినీ చూసింది. ఇద్దరూ ఆరోగ్యంగా అందంగా ఉన్నారు. ఒక్క క్షణం ఇద్దరూ కావాలనిపించి ఆలోచనకు తనకే నవ్వు వచ్చింది. నీ ఇష్టం జానకి అంది లక్ష్మి.
బాగానే ఉంది, మళ్ళా ఇదో సమస్య అని నవ్వింది జానకి. ఈ అబ్బాయిని ఇక్కడ వదిలేసి పొన్నమ్మగారు అంది. అక్కడే ఉన్న నర్సమ్మ వాళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎత్తుకుని. అలా చేద్దాం అంటూ జానకి ఆ పిల్లాడిని లక్ష్మికి అందించింది. ఈ క్షణం నుంచి వీడు నీ కొడుకే లక్ష్మి అంది జానకి. ఆ మాట అంటుంటే జానకి కంఠం వణికింది. జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని ఎత్తుకుంది లక్ష్మి. ఆ క్షణంలో ఆమె శరీరం అనిర్వచనీయమైన ఆనందానుభూతి పొందింది. ఆ రాత్రి జానకి ప్రయాణమై వెళ్ళిపోయింది. పోనీ చేరిన తర్వాతైనా ఒక ఉత్తరం రాస్తావా, అదీ లేదా అంది లక్ష్మి జానకిని స్టేషన్లో సాగనంపుతూ. తప్పకుండా, బాబు జాగ్రత్త అంది జానకి. ఇద్దరి మధ్య కన్నీటి తెరలు అడ్డంగా నిలిచాయి. జానకి ఎక్కిన రైలు మెల్లిగా కదిలింది. టెలిఫోన్ మోగటంతో అంతవరకు గతం గురించి చెబుతున్న లక్ష్మి చెప్పటం ఆపింది. మేజర్ సుందర్ లేచి టెలిఫోన్ తీశాడు. కాసేపు అవతలి వ్యక్తి మాటలు విని అలాగే తప్పకుండా అని చెప్పి రిసీవర్ని క్రెడిల్ మీద ఉంచేశాడు. లక్ష్మి, 48 గంటల్లోగా డాక్టరు రవికి ఆపరేషన్ చెయ్యాలి అని గుర్తు చేశారు మళ్ళీ అన్నాడు సుందర్. ఏమండి, జరిగినది దాచకుండా చెప్పాను. నా మీద మీకు అసహ్యం వేయటం లేదు కదూ? సుందర్ మాట్లాడలేదు. రవిని ఇంకా మీ కొడుకనే భావంతో చూడగలుగుతున్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి అంది లక్ష్మి మళ్ళీ. ఈసారి సుందర్ లక్ష్మి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అనుకోవటం అనుకోకపోవటం మన మనస్సుని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది లక్ష్మి. 10 ఏళ్లుగా రవిని మన బిడ్డగా చూసుకున్నాను. ఇవాళ ఒక్కసారిగా ఆ భావన చెరపటానికి ప్రయత్నించడం నాకు సాధ్యం కాని పని. అయినా రవి మన బిడ్డే లక్ష్మి. నువ్వు నవమాసాలు మూసి కనకపోయినా తల్లి కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేశావు. ఎప్పటికీ తీరని మాతృత్వపు కోరికను, ఆశలను రవిలో చూసుకుంటున్నావు. తల్లి ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. అందుచేత రవి మన బిడ్డే లక్ష్మి అన్నాడు. లక్ష్మికి హృదయంలో ఆనందం కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. సుందర్ ఆ కన్నీళ్లను తుడుస్తూ ఉంటే, సుందర్, మీరు నిజంగా దైవం లాంటి వారు అంది లక్ష్మి. మనిషి ఎప్పుడూ దైవం కాలేడు లక్ష్మి. మనిషి మనిషిగా ఉంటే అదే చాలు. లక్ష్మి ఆరాధనగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఏమిటా చూపులు? ముందు రవి సంగతి ఆలోచించి మనం జానకిని కలవాలి అన్న సుందర్ మాటలతో లక్ష్మి వాస్తవంలోకి వచ్చింది. జానకి ఎక్కడుందో నాకు తెలియదు. ఈ 10 ఏళ్లలో కొత్తలో 1-2 సార్లు మాత్రం ఉత్తరం రాసింది. ఆ తర్వాత ఎక్కడుందో కూడా తెలియదండి అంది లక్ష్మి నిస్సహాయంగా. మరి ఇప్పుడెట్లా? అవతల 48 గంటల కన్నా వ్యవధి లేదే ఆలోచనగా అన్నాడు సుందర్. లక్ష్మి కాసేపైన తర్వాత జానకి ఎక్కడుందో తెలుసుకోవాలంటే విజయవాడలో ఉన్న వాళ్ళ అమ్మగారిని కలుసుకుంటే తెలుస్తుంది అంది మెరుస్తున్న కళ్ళతో. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మనం ఎంత త్వరగా ఆవిడ్ని కలిస్తే అంత మంచిది అన్నాడు సుందర్. సుందర్ రైల్వే స్టేషన్కి ఫోన్ చేశాడు. విజయవాడ వెళ్లే రైలు ఎప్పుడుందో తెలుసుకోవటానికి. గంట క్రితమే వెళ్ళిపోయిందని, మళ్ళా మధ్యాహ్నం దాకా లేదని సమాధానం విని హతాశుతుడయ్యాడు. రెండో ప్రయత్నంగా బస్టాండ్కి ఫోన్ చేస్తే మరో 6 గంటలో బస్సు ఉందని తెలిసింది. సుందర్ మొహం విప్పారింది. లక్ష్మి, త్వరగా బయలుదేరాలి మనం. ఇంకో గంటలో బస్సుందట అన్నాడు సుందర్. ఇద్దరూ భోజనం ముగించుకుని ఇల్లు నర్సమ్మకు అప్పగించి బస్టాండ్కి చేరుకునేసరికి బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది. సుందర్, లక్ష్మి ఎక్కిన 5 నిమిషాలకు బస్సు విజయవాడ వైపు కదిలింది. ఇద్దరి మనసుల్లోనూ వేరే ఆలోచన లేదు. డాక్టర్ చెప్పిన 48 గంట గడువే మొదలవుతుంది. ఆలోచనలతో, మానసికంగా ప్రయాణంతో శారీరకంగా అలసిపోయిన లక్ష్మి, సుందర్లు విజయవాడ చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. జానకి వాళ్ళ ఇల్లు గాంధీ బజార్లో ఉంది అంది లక్ష్మి. ఆటో రిక్షాలో జానకి ఇల్లు వెతుక్కుని చేరుకునేసరికి మరో గంట పట్టింది. ఆ సందు ఇరుగ్గా మురుగ్గా ఉంది. అక్కడన్నీ పెంకుటిల్లే. ఇంచుమించు పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పెంకుటిల్లు ముందు ఆటో రిక్షా ఆగింది. లక్ష్మి ఆ ఇంట్లోకి వెళ్ళి, పిన్నిగారు అని పిలిచింది. ఎవరు అంటూ లోపల నుంచి సావిత్రమ్మ కంఠం వినేసరికి లక్ష్మికి ప్రాణం లేచి వచ్చింది. నేనండి, లక్ష్మిని అంది లక్ష్మి. లక్ష్మివా? ఏం తల్లి, ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా మేము అంది ఆవిడ కాస్త తీవ్రంగా. అది కోపమో అభిమానమో వెంటనే అర్థం కాలేదు లక్ష్మికి. ఆ విషయాన్ని ఆలోచించటానికి వ్యవధి లేదిప్పుడు. అవతల చావు బ్రతుకుల్లో కొట్టుకులాడుతున్న రవి రూపమే గుర్తుకు వస్తుంది ప్రతి క్షణము. సావిత్రమ్మ గారి అడిగిన దానికి జవాబు చెప్పకుండా, జానకిని కలవాలని వచ్చానండి అంది సూటిగా. అంతేలే, లేకపోతే నన్ను చూడటానికి వచ్చావనుకోలేదులే అంది సావిత్రమ్మ. లక్ష్మికి గడిచిపోతున్న ప్రతి క్షణము ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. జానకి ఎక్కడుందండి ఆరాటంగా అడిగింది లక్ష్మి. అదేమిటి, మీరిద్దరూ అంత ఉత్తరాలు కూడా వ్రాసుకోవటం లేదా?
సంగతి తెలుపకుండా అడిగింది సావిత్రమ్మ. లక్ష్మిలో సహనం చచ్చిపోతుంది. ఆవిడ ప్రశ్నలు చిరాకు పుట్టిస్తున్నాయి. కానీ తప్పదు. లేదండి, చాలా రోజులైంది. దయచేసి జానకి గురించి చెప్పండి అంది లక్ష్మి సాధ్యమైనంత వరకు తన విసుగు బయటికి రానివ్వకుండా. మొన్న నెల రోజుల నాడు వచ్చి వెళ్ళింది. అప్పుడేదో కొత్త ఇంట్లోకి మారుతున్నామని చెప్పి ఆ అడ్రస్ ఎక్కడ రాసిందో చూడాలి అంది సావిత్రమ్మ నిదానంగా. వెంటనే వెతికి చెప్పండి ప్లీజ్ అంది లక్ష్మి. ఏమిటి లక్ష్మి ఆలస్యం అంటూ ఇంతలో సుందర్ లోపలికొచ్చాడు. ఆయనెవరు అడిగింది సావిత్రమ్మ. మా వారు. జానకి అడ్రస్ చెప్పండి తొందరగా అంది లక్ష్మి మళ్ళా సావిత్రమ్మ కదలకుండా నుంచోవటం చూసి. లక్ష్మి వంక అదోరకంగా చూస్తూ పక్క గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాలు పావుగంట సేపు అయింది. సావిత్రమ్మ లోపల నుంచి రాదు. బయట లక్ష్మికి అసహనంగా ఉంది. కాలం దొర్లిపోతున్నందుకు ఉండపట్టలేక తను ఆ గదిలోకి వెళ్ళింది. సావిత్రమ్మ ఎర్ర అట్ట ఉన్న బైండ్ ఆ పుస్తకంలో పేజీలు తిరగేస్తుంది. లక్ష్మి, నే చూస్తానుండండి అంటూ ఆవిడ చేతిలోంచి ఆ పుస్తకం తీసుకుని పేజీలు తిప్పటం ప్రారంభించింది. అందులో చాకలి పద్దు, పాలపద్దుల నుండి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు, మంగళహారతుల పాటల దాకా ఉన్నాయి. జానకి అడ్రస్ కోసం లక్ష్మి కళ్ళు వెతుకుతున్నాయి. గబగబా చివరికి ఒక చోట కనిపించింది. తపస్సు ఫలించినంతగా సంతోషించింది లక్ష్మి. గబగబా సుందర్ దగ్గరకు వచ్చింది. ఆ పుస్తకం తీసుకుని సుందర్ జానకి చిరునామా వ్రాసుకున్నాడు. పర్సులో ఉన్న కాగితాలతో జానకి హైదరాబాద్లో ఉంటారని తెలిసింది. వస్తాం పిన్నిగారు అని లక్ష్మి బయలుదేరబోతుంటే సావిత్రమ్మ, అవును కానీ మా జానకి పెళ్లికి కూడా రాలేదేమిటి లక్ష్మి నువ్వు అంది. జానకి పెళ్లికా ఆశ్చర్యపోతూ అడిగింది ఆమె. సరే బాగానే ఉంది, అయినా ఎప్పటి మాటలే, 7-8 ఏళ్ళు అవలేదు అంది ఆవిడే మళ్ళీ. అవునవును, అప్పుడు ఏదో కుదరలేదు, మరి వస్తామండి అంటూ తొందరగా వీధి వాకిలి వైపు నడిచింది లక్ష్మి. కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళిపోవటమేనా అంటున్న సావిత్రమ్మ మాటలు ఆటో రిక్షా ఇంజన్ హోరులో కలిసిపోయాయి. హైదరాబాద్ గంటకి బస్సులుంటాయి అన్నాడు సుందర్ దారిలో. లక్ష్మి మౌనంగా వింది అతనన్న మాటలని. జానకి గురించి ఆలోచిస్తుంది ఆమె మనసు. అయితే జానకి పెళ్లి చేసుకుందన్నమాట. తనకి మాట మాత్రంగానైనా తెలియనియ్యలేదు. అంతలో ఉందన్నమాట తమ స్నేహం. మరి జానకి దగ్గరున్న పిల్లవాడు పేరేమిటో వాడిది? జానకి భర్త ఆ పిల్లవాడిని ఎలా చూస్తాడో? అసలు వాడు వాళ్ళ దగ్గరే ఉన్నాడా లేక? ఆ పైన ఆలోచించలేకపోయింది లక్ష్మి. దిగు అన్న సుందర్ మాటలతో యాంత్రికంగా ఆటో దిగింది లక్ష్మి. ఏమిటలా ఉన్నావు లక్ష్మి అని అడిగిన సుందర్ ప్రశ్నకు ఏం జవాబు చెప్పలేక చిన్నగా నవ్వింది ఆమె. బస్టాండు కిటకిటలాడుతుంది వచ్చేపోయే వాళ్లతో. వెంటనే వెళ్లే బస్సులో టికెట్లు దొరకలేదు. మరో 45 నిమిషాల్లో బయలుదేరే బస్సులో టికెట్ దొరకటంతో అవి తీసుకుని వచ్చాడు సుందర్. లక్ష్మి, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, అలా వెళ్ళి కూల్ డ్రింక్ తాగుదాం అన్నాడు సుందర్. వద్దండి, ఇప్పుడేమీ వద్దు అంది ఆమె సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ. 2 పత్రికలు కొనుక్కుని సుందర్ కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. బయట ఎండలాగే ఆమె మెదడు కూడా ఆలోచనలతో వేడెక్కిపోతుంది. లక్ష్మి నిశ్శబ్దంగా ఉండటం చూసి, సుందర్, ఏమిటి లక్ష్మి అంత తీవ్ర ఆలోచన? ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలి మనం. అన్నీ చివరికి సవ్యంగానే జరుగుతాయి. రవికి వచ్చిన భయమేమీ లేదు అన్నాడు ఓదార్పుగా. ఆమె బలవంతంగా ఆలోచనలను ఆపుకుంది. ఇందులో వాళ్ళు వెళ్లవలసిన బస్సు బయలుదేరే వేళ అయిందని అనౌన్స్మెంట్ వినిపించింది. లక్ష్మి, సుందర్ లేచారు. హైదరాబాద్ వైపు బస్సు దూసుకుపోతుంది. ఆమె అలసటిగా సీటుకు తలవాల్చి కళ్ళు మూసుకుంది. సుందర్ సిగరెట్ వెలిగించుకుని చేతిలో ఉన్న పత్రిక ఒకటి తెరిచాడు. కాసేపట్లోనే ఆమె నిద్రలోకి జారి సుందర్ భుజం మీదకు తలవాల్చింది. అమ్మా, రేపు మా బడి పిల్లలంతా ఎక్స్కర్షన్కి హైదరాబాద్ వెళుతున్నాం అన్నాడు స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన రవి. అదేమిట్రా, ఇంకో 2 నెలల్లో పెద్ద పరీక్షలుంటే ఇప్పుడేమిటి ఈ తిరుగుళ్ళు అంది లక్ష్మి రవి బూట్లు విప్పుతూ. ప్రతి సంవత్సరం ఈ నెలలోనే తీసుకువెళతారు. కిందటి సంవత్సరం అమరావతి వెళ్ళలేదు మేం ఎదురు ప్రశ్న వేశాడు రవి. రవి బూట్లు సాక్సు షూరాక్లో ఉంచుతూ, సరే ముందర బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, పాలు తాగుదువు గాని అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో రవి బట్టలు మార్చుకుని వంటింట్లోకి వచ్చాడు. 15 రూపాయలు కట్టాలి రేపు స్కూల్లో అన్నాడు రవి పాల గ్లాసు తీసుకుంటూ. సరేలే చూద్దాం అంది లక్ష్మి. రాము, సూరి కూడా వెళ్తున్నారు అన్నాడు రవి మళ్ళా. అతని మాటలు వినిపించుకోనట్టుగా ఆమె ఏదో పని చూసుకోవటం ప్రారంభించింది. ఇంకా తల్లిని అప్పుడు ఇంకోసారి అడిగి విసిగించటం ఇష్టం లేక రవి పాలు తాగి మెల్లిగా అక్కడి నుంచి కదిలాడు. అతడు వెళ్లడం ఓరకంట చూసిన లక్ష్మి తనలో తను నవ్వుకుంది.
రవి ఎప్పుడూ అంతే. ఏ విషయంలోనూ పట్టుపట్టడు. 1కి 2 సార్లు అడిగి తనకు కావలసిన సమాధానం రాకపోతే మళ్ళీ ఆ సంగతి ఎత్తడు. కొందరి పిల్లల్లాగా తను కావాలనుకున్నది అనుకున్నది జరిగేదాకా ఏడ్చి రాగాలు పెట్టటం, లేకపోతే అన్నం తినక బడికి వెళ్ళక అల్లరి చేయటం అతనికి తెలియవు. నిదానంగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండిపోవటం అతనిలోని ప్రత్యేకత. అందుకే లక్ష్మికి రవి అంటే చాలా ఇష్టం. ఏ విషయంలోనైనా ఇలా చేయకూడదు అంటే బుద్ధిగా వింటాడు. సందేహం వస్తే దాచుకోకుండా అడుగుతాడు. లక్ష్మి వంటింట్లో పని పూర్తి చేసుకుని వచ్చేసరికి మరో గంట పైగానే పట్టింది. రవి డ్రాయింగ్ పేపర్లు ముందు పెట్టుకుని బొమ్మలు ట్రేస్ చేస్తున్నాడు దీక్షగా. ఆమె నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్ళి అతని పక్కన కూర్చుంది. నువ్వు వచ్చావని తెలుసులే అన్నాడు అతను తలెత్తకుండా నవ్వుతూ. రవి చేతిలోంచి పెన్సిల్ పక్కన పడేసి ఆమె రవిని ఒళ్ళోకి తీసుకుంది. నీ పని పాడు చేయకుండా నేను వస్తే ఇలా నా పని చెడగొడతావా అన్నాడు రవి. పెద్ద పని, ఏరా కోపం వచ్చిందా అని అడిగింది ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ చెరిపేస్తూ. నాకేం కోపం రాలేదు, అయినా నువ్వు వద్దనలేదుగా అన్నాడు తెలివిగా. అలాగేం, వద్దంటే మానేస్తావా? ఒక్క క్షణం ఆలోచించి రవి మానేస్తాను కానీ అని ఆగిపోయాడు. కానీ నాన్నకు లెటర్ రాస్తాను అన్నాడు రవి. గొప్ప పని చేస్తావు అంది లక్ష్మి. రవి అంటే సుందర్కు ఎంత గారాబమో లక్ష్మి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ప్రతి లెటర్లోనూ రవి గురించి సగం పేజీ ఉంటుంది. రవి స్కూల్కి వెళ్ళటం వచ్చిన తర్వాత లక్ష్మి రాసే జవాబుతో రవి కూడా తప్పకుండా రాయాల్సిందే. ఒకనాడెప్పుడో సుందర్ రాశాడు. రవి అక్షరాలు వంకర టింకరగా ఉండి చదవటం చాలా కష్టంగా ఉన్నా వాడు రాయటం సంతోషంగా ఉందని. అది లక్ష్మి రవితో చెబితే సుందర్ కోసమని రవి అక్షరాలు గుండ్రంగా రాయటం నేర్చుకున్నాడు. రవి పట్టుదల చూసిన లక్ష్మికి ఎంతో ఆనందం. మరి వెళ్ళమంటావా అమ్మా అని అడిగాడు రవి. అంత చిన్న విషయంలో అతని మనసు నొప్పించటం ఇష్టం లేక మరి అక్కడ అడ్డమైనవి తినకుండా జాగ్రత్తగా ఉండాలి అంది లక్ష్మి. అలాగే అన్నాడు అతడు సంతోషంగా. తల్లి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అతనికి. ఆ రాత్రి వాడికి తిండి సహించలేదు. మర్నాటి ప్రయాణం గురించి ఆలోచనలతో. ఆమె ఆ రాత్రంతా అతనికి జాగ్రత్తలు సలహాల రూపంతో వాడు పడుకునే వరకు చెప్తూనే ఉంది. ఆమె చెప్పేదానికి ఓ అంటూనే నిద్రపోయాడు రవి. తెల్లవారి నిద్రలేస్తూనే తన బట్టలు సర్దుకోవటం ప్రారంభించిన రవిని చూసి సాయంత్రం కదరా వెళ్ళేది, ఇప్పుడే ఏం తొందర అంది లక్ష్మి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వెళ్ళాలి అన్నాడు అతను సీరియస్గా. నువ్వు వచ్చేలోగా నే సర్ది ఉంచుతా కానీ ముందు టిఫిన్ తిను, చల్లగా అయిపోతుంది అంది లక్ష్మి. అయిష్టంగానే టిఫిన్ తినటానికి వెళ్ళాడు రవి. ఆ రోజు స్కూల్లో పాఠాలు ఏవీ వాడి బుర్రకెక్కలేదు. రవికే కాదు, ఎక్స్కర్షన్కి వెళ్లే పిల్లలంతా అలాగే ఉన్నారు. టీచర్లు కూడా వాళ్ళ ఉత్సాహం చూసి పాఠాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. సాయంత్రం స్కూల్ కాగానే తూనీగల ఇంటికి వచ్చాడు రవి. అప్పటికే రవి సూట్ కేసుని నీటిగా సర్ది ఉంచింది లక్ష్మి. నర్సమ్మ, నువ్వెళ్ళు, వాడిని స్టేషన్ దగ్గర దింపు అంది లక్ష్మి. రవి బయలుదేరటం చూసి రవికి నర్సమ్మతో రావటం ఇష్టం లేదులాగుంది. పర్వాలేదమ్మా, సూర్య వస్తానన్నాడు మన ఇంటికి, ఇద్దరం కలిసి వెళతాం అన్నాడు. లక్ష్మి ఏదో అనబోతుండగానే పక్క వీధిలోని సూర్య వచ్చాడు ఎయిర్ ట్యాగ్తో. జాగ్రత్తగా వెళ్ళండి, పోనీ నర్సమ్మ రిక్షా పిలుస్తుంది ఉండండి అంది లక్ష్మి. నర్సమ్మ రిక్షా పిలిచింది. అమ్మ వెళ్ళొస్తా, టాటా అంటూ రవి సూరితో పాటు రిక్షా ఎక్కాడు. జాగ్రత్తగా వెళ్ళిరా అని లక్ష్మి అంటుండగానే కదిలింది. రవి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మికి ఇల్లంతా పోసిపోయినట్టు కనిపించింది. నర్సమ్మ బలవంతం మీద ఏదో తిన్నానని ముగించింది ఆ పూట భోజనం. ఏంటమ్మగారు ఇంత బెంగ పెట్టుకున్నారు మీరు? 2 రోజుల్లో రానే వస్తారు అబ్బాయి గారు అంది నర్సమ్మ. రవి వెళ్ళిన మర్నాడు లక్ష్మి దిగాలుగా ఉండటం చూసి, ఏమిటో నర్సమ్మ, రవిని వదిలి ఉండాలంటే బాధగా ఉంటుందే అంది లక్ష్మి. మీది మరీ ఎర్రి చాదస్తం అని నవ్వుతూ అంది నర్సమ్మ. నిజమే కాబోలు అనుకుంది లక్ష్మి. మీ కడుపునే ఓ బిడ్డ పుట్టి ఉంటే ఆ బిడ్డని భూమి మీద పడనిచ్చేవారు కాదనుకుంటా చిరునవ్వుతూ అంది నర్సమ్మ కూర తరుగుతూ. ఆ లోటు రవి వల్లనే కదా తీరింది నర్సమ్మ. అందుకే వాడు కనిపించిన క్షణం నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది నర్సమ్మ అంది లక్ష్మి. ఆ 2 రోజులు అలాగే గడిచాయి లక్ష్మికి. మనిషి ఇంట్లో ఉన్నా మనసంతా రవి మీదే. ఆ రోజు సాయంత్రం రైలులోనే రవి రావాలి. లక్ష్మి ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంది. మధ్యాహ్నం ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్న లక్ష్మికి టెలిగ్రామ్ అన్న కేక వినిపించి ఒక్కసారి ఉలిక్కిపడింది. వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ అందుకుంది లక్ష్మి. ధైర్యమంతా కూడదీసుకుంటూ టెలిగ్రామ్ తెరిచి చదివిన లక్ష్మి రవి అంటూ ఒక్క కేక పెట్టి పడిపోయింది.
నర్సమ్మకేమీ అర్థం కాలేదు. లక్ష్మిని సోఫాలో పడుకోబెట్టి పక్కింటి సబ్ ఇన్స్పెక్టర్ గారి భార్యను పిలుచుకొచ్చింది. ఆవిడ టెలిగ్రామ్ చదివి రవి వచ్చే రైలుకు ప్రమాదం జరిగిందని, వాళ్లతో పాటు వెళ్లిన స్కూల్ టీచరు ఈ టెలిగ్రామ్ ఇచ్చాడని చెప్పింది నర్సమ్మతో. నర్సమ్మ ఉపచారంతో లక్ష్మి 5 నిమిషాలకి కోలుకుంది. నర్సమ్మ, మన రవి అంటూ ఆ పైన మాట్లాడలేకపోయింది లక్ష్మి. ఊరుకోండమ్మా, ఆ అబ్బాయి గారికి ఏమీ జరిగి ఉండదు అని ఓదార్పుగా అంది నర్సమ్మ. కానీ లక్ష్మి నర్సమ్మ మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. తక్షణం వెళ్ళి రవిని చూడాలంది. రైలు ప్రమాదం జరిగింది వరంగల్కి 2 మైళ్ళ అవతల. లక్ష్మి పిచ్చి పట్టిన దానిలా వెంటనే ప్రయాణమైంది నర్సమ్మను తీసుకుని. లక్ష్మిని ఆపే శక్తి నర్సమ్మ దగ్గర లేకపోయింది. 4 గంటల బస్సు ప్రయాణం చేసిన తర్వాత ప్రమాదం జరిగిన స్థలం చేరుకున్నారు ఇద్దరు. ఆ ప్రదేశం భయంకరంగా ఉంది. చాలా ఘోరమైన ప్రమాదమే జరిగిందని తెలుస్తుంది కళ్ళారా చూసిన వారికి. రవిని చూడటానికి గంటసేపు పట్టింది లక్ష్మికి. మొదట రవిని చూసి గుర్తుపట్టలేకపోయింది లక్ష్మి. బలంగా గాయాలు తగిలిన వాళ్లలో రవి ఒకడు. రవిని అలా చూసి నిలవరించుకోలేకపోయింది లక్ష్మి. గాయాలు తగిలిన వాళ్ళకి తాత్కాలికంగా చికిత్స చేసి ఆ వ్యక్తుల తాలూకు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ వస్తే వాళ్ళకి అప్పగిస్తున్నారు రైల్వే వారు. లక్ష్మి రవిని తీసుకుని అదే రాత్రి ఇల్లు చేరింది. ఈలోగా పక్కింట్లోని సబ్ ఇన్స్పెక్టరు సుందర్కి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ పంపించారు. లక్ష్మి వాళ్ళ సాయంతోనే రవిని గాంధీ హాస్పిటల్లో చేర్పించింది రాత్రికి రాత్రే. సుందర్ వచ్చే వరకు లక్ష్మిని పట్టుకోవటమే కష్టమైంది నర్సమ్మకు. ఆ అమ్మకు కలగవలసిన కష్టం కాదిది అని ఎన్నిసార్లు అనుకుందో నర్సమ్మ. సుందర్ టెలిగ్రామ్ అందిన వెంటనే విమానంలో బయలుదేరాడు. రవి అన్న కేకతో లక్ష్మికి మెలకువ వచ్చేసింది. ఏమైంది లక్ష్మి అన్నాడు సుందర్ ఆదుర్దాగా. అప్పటికే పక్క సీట్లోని వాళ్ళు 2-3 లక్ష్మిని వింతగా చూస్తున్నారు. లక్ష్మి సిగ్గుపడిపోతూ మొహం తిప్పుకుంది. సరిగ్గా ఆ సమయానికి బస్సు హైదరాబాద్ పొలిమేరల్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మి, ప్రతిదానికి ఎక్సైట్ అయిపోతావు దేనికి? చిన్నగా నవ్వుతూ అడిగాడు సుందర్. అందరికీ మిలిటరీ మనుషుల్లాగా రాతి గుండెలుండవు అంది మెల్లగా లక్ష్మి. మాటకు మాట అప్పచెప్పిన లక్ష్మి వంక చూస్తుండిపోయాడు సుందర్. మరే మాట పెంచకుండా. మరో 15 గంటలో బస్టాండ్లో దిగారు ఇద్దరు.